ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు అందరి కళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలను ఒక కొలిక్కి తెచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు ఇప్పుడు గ్రామస్థాయి నుంచి మున్సిపాలిటీలు వరకు టికెట్ల కేటాయింపు పెను సవాలుగా మారింది. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల నేతలు ఎవరికి వారు తామే బలమైన అభ్యర్థులమని వాదిస్తుండడం కూటమి అధినేతలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా జనసేన కేడర్ ఈసారి తమకు సరైన ప్రాధాన్యత దక్కాలని, కేవలం నామమాత్రపు సీట్లతో సరిపెట్టుకోబోమని గట్టిగా డిమాండ్ చేస్తుంది. అటు బీజేపీ కూడా తమ ఉనికిని చాటుకోవడానికి కీలకమైన స్థానాలను ఆశిస్తుంది. దీనివల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తీవ్రమైన ఉత్కంఠత నెలకొంది. ఈ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమిలోని పార్టీల మధ్య సయోధ్య లేకపోవడం, అసంతృప్తి పెరగడం జగన్ మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. కూటమి నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడంలో నిమగ్నమై ఉంటే ఆ చీలికను ఆసరాగా చేసుకుని వైసీపీ పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. జగన్ ఈ పరిస్థితులను గమనిస్తూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కూటమిలో పోరపొచ్చులు వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కంటే కూటమిలోని అసమ్మతి ఓట్లే తమకు లభిస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. జగన్కు ఇది బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ లాంటిదని, ఎందుకంటే కూటమిలో చిచ్చు పెరిగే కొద్దీ ప్రతిపక్షానికి రాజకీయంగా ఊపిరి పోసినట్లు అవుతుందని చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడడం, నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగే ప్రమాదం కూడా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తమ పార్టీ కార్యకర్తలను శాంతిపరచడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ స్థానిక స్థాయి సమీకరణాలు వేరుగా ఉండడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు మరియు ఉత్తరాంధ్రలో జనసేన, టీడీపీ మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. గతంలో త్యాగం చేస్తామని ఇప్పుడు తమకు న్యాయం జరగాలని జనసేన నాయకులు పట్టుబడుతున్నారు. ఈ సంక్షోభం అలాగే కొనసాగితే ఫలితాలు ఏ ప్రభావం పడే అవకాశం ఉంది. జగన్ తన కేడర్ను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. కూటమిలోని ఈ అంతర్గత విభేదాలు చివరకు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.